వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో ఎస్ఆర్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సన్న సేమియా రోస్టెడ్ సేమియా పాయసం. మంచి టేస్టీగా ఒక 5-6 నిమిషాల్లో ఈజీగా రెడీ అయిపోయే రెసిపీ. వీటికి ఏమేమి కావాలి, ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మనం సన్న సేమియాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా తుంచుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇవి వచ్చి మనమైతే రోస్ట్ చేయని అవసరం లేదు, అవి ముందుగానే రోస్ట్ అయ్యి ఉంటాయి. మన సూపర్ మార్కెట్తో మనకైతే ఇవి దొరుకుతాయి. ఇవి ముందే రోస్ట్ అయ్యింది కాబట్టి మనమేం సపరేట్గా రోస్ట్ చేయని అవసరం లేదు. ఇట్లా అన్నీ తుంచుకొని చిన్న చిన్నగా వేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని అందులో ఒక నెయ్యి వచ్చి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. ఇలా నెయ్యి వేసినాక ఇదంతా బాగా కరిగిపోయినాక మనం అందులో ఒక 20 జీడిపప్పుల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దోరగా, ఎక్కువ మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన జీడిపప్పులను ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం జీడిపప్పు వేసుకున్న ఆ మిగిలిన నెయ్యిలోనే మనం 1/2 లీటర్ మిల్క్ వేసుకోవాలి. ఈ మిల్క్లో అయితే వాటర్ ఏమి వేయకుండా చిక్కని పాలునే తీసుకోవాలి. ఒక 1/2 లీటర్ వేసుకోవాలి. నేను వచ్చి ఒక 1/4 కేజీ సేమియాలోకి 1/4 లీటర్ పాలు తీసుకున్నాను. మీరు పాలు ఎక్కువ వేసుకున్నా పర్లేదు, పాలు ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది టేస్ట్. తర్వాత ఆ పాలలోకి ఒక కప్పు షుగర్ వేసుకోవాలి, చక్కెర వేసుకోవాలి. తీపి తినే వాళ్ళు ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళు ఉంటే తక్కువ వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఈ చక్కెర కరిగి పాలు కొంచెం వేడయ్యే తర్వాత వరకు మనం వేడి చేసుకోవాలి. మనకి పాలు బాగా కొంచెం వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఈ సేమియాస్ అన్నీ మనం మిల్క్లో వేసేయాలి. ఇలా సేమియా అంతా వేసి ఒకసారి బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా కుక్ అయిపోయింది. మనకు 2 నిమిషాల తర్వాత దించుకునేద్దాం. ఇలా మనం ఒక గిన్నెలో తీసుకొని పైన జీడిపప్పులు వేసుకుందాం. అంటే మనకైతే సేమియా పాయసం అయితే మనకి రెడీ అయిపోయినట్టే. ఈజీగా ఒక 5-6 నిమిషాల్లో రెడీ చేసుకునే మంచి రెసిపీ. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.